డ్రీమ్స్ మనం నిద్రలో ఎన్నో కలలు కంటాం. కానీ కొన్ని కలలు వస్తే భయపడతాం. ఆ డ్రీమ్ ఎందుకు వచ్చిందో అని ఆరాధిస్తాం. ఈ రోజు వీడియోలో ఆ డ్రీమ్ ఎందుకు వస్తుంది, ఆ డ్రీమ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఆ డ్రీమ్ యొక్క రియల్ మీనింగ్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేది. నెంబర్ 1, చేసింగ్. మనందరికి కామన్ గా వచ్చే డ్రీమ్ ఏంటో తెలుసా? మనల్ని ఎవరో తరుముతున్నట్టు, మనల్ని ఏదో ఒక అనిమల్ తరుముతున్నట్టు, ఇలాంటి ఎన్నో డ్రీమ్స్ మనందరికి వస్తుంది. దాని రియల్ మీనింగ్, దాని హిడెన్ మీనింగ్ ఏంటో తెలుసా? చేసింగ్ అనే దాన్ని మనం 3 కేటగిరీగా డివైడ్ చేయవచ్చు. ఎవరు స్ట్రేంజర్ తరుముతున్నట్టు, ఒక అనిమల్ తరుముతున్నట్టు, మనల్ని మనమే తరుముకున్నట్టు. ఇన్ కేస్ మనం ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే, మనల్ని ఒక స్ట్రేంజర్ తరుముతుంటే దాని హిడెన్ మీనింగ్, దాని రియల్ మీనింగ్ ఏంటో తెలుసా? మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం వేరే వాళ్ళకి షేర్ చేయకుండా, ఆ ప్రాబ్లమ్స్ అంతా మనలో మనమే హైడ్ చేసి పెట్టుకున్నప్పుడు అలాంటి డ్రీమ్స్ అనేది వస్తుంది. అంటే మన ప్రాబ్లమ్ అన్ని మనలో మనమే పెట్టుకుంటాం. సో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఫీల్ ఉన్న మన ప్రాబ్లమ్స్ అని మన లోపలే మనమే పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఎవరో మనల్ని తరుముతున్నట్టు, స్ట్రేంజర్ మనల్ని తరుముతున్నట్టు మన డ్రీమ్స్ వస్తుంది. నెంబర్ 2, నా సెకండ్ కేటగిరీ చూద్దాము. ఒక అనిమల్ మనల్ని తరిమితే దాని రియల్ మీనింగ్ ఏంటి, దాని హిడెన్ మీనింగ్ ఏంటి అని చూస్తే మనకి చాలా కోపం అనేది వస్తుంది, యాంగర్ అనేది వస్తుంది. ఆ యాంగర్ ఎవరి మీద చూపించాలో తెలియక ఆ కోపాన్ని మనలో మనమే దాచిపెట్టుకుంటాం. అలాంటి కోపం మనలో మనమే దాచిపెట్టుకోవడం వల్ల, కోపం అనేది ఎప్పుడు దేన్ని ఇండికేట్ చేస్తుంది? మృగాలని. సో ఆ కోపం మనలో మనమే దాచిపెట్టుకోవడం వల్ల మన డ్రీమ్స్ లో మనల్ని ఏదో అనిమల్ తరుముతున్నట్టు అనే డ్రీమ్స్ వస్తుంది. నెంబర్ 3, మనల్ని మనమే తరుముతున్నట్టు డ్రీమ్ వస్తే ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన క్యారెక్టర్ అనేది సంథింగ్ ఏదో ప్రాబ్లం, అంటే మన అన్డిఫైన్డ్ క్యారెక్టర్ గా ఉన్నాము. మనల్ని మనమే రీచెక్ చేసుకుని అనలైజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని మనమే తరుముతుంటే మనలోనే ఏదో ఒక ఫాల్ట్ ఉంది. అలాంటప్పుడు మనల్ని మనమే అనలైజ్ చేసుకోవాలి. నెంబర్ 2, కలలో గానీ మనకు పల్లి రాలినట్టు మనకు డ్రీమ్ వస్తే అది దేన్ని ఇండికేట్ చేస్తుందో తెలుసా? అప్కమింగ్ ఈవెంట్ కి మనం భయపడుతూ ఉంటాం. అప్కమింగ్ ఈవెంట్ అంటే మనకు వచ్చే ముందు జరిగే విషయాల గురించి మనం ముందే కూర్చొనేసి ఆలోచిస్తూ భయపడుతుంటాం. అంటే ఎగ్జామ్ వస్తే మనం రాస్తామా రాయమా, మనకి జాబ్ వస్తుందా రాదా, ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తామా చెయ్యమా అని అప్కమింగ్ ఈవెంట్స్ గురించి మనం ముందు నుంచే ఎక్కువ ఆలోచిస్తూ భయపడుతూ స్ట్రెస్ గా, టెన్షన్ గా ఫీల్ అవుతుంటాం. లేదా మనకు ఉండే పొజిషన్, ఇప్పుడు మనకు మంచి పొజిషన్ లో ఉన్నాం, ఆ పొజిషన్ మనకు ఉంటుందా ఉండదా అని మనం ఆలోచిస్తూ డైలమాలో ఉంటాం. అలా ఉన్నప్పుడు, లేదా ఇది మీకు ఫ్యూచర్ లో జరుగుతుంది, లేదా ఆ ఇన్సిడెంట్స్ కానీ మీకు రియల్ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి జరుగుంటే ఆ డ్రీమ్ అనేది మనకి పళ్ళు రాలినట్టు ఇండికేట్ చేస్తుంది. మనందరికి తెలిసిందే, మన రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు డ్రీమ్స్ గా మారి వస్తుంది. నెంబర్ 3, మోస్ట్ అండ్ కామన్ డ్రీమ్. ప్రతి ఒక్కరు తన లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా ఈ డ్రీమ్స్ ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఏమంటే ప్రతి ఒక్కరు నిద్రపోతుంటాం, కల వస్తుంది. ఆ కళలో ఎవరు మనల్ని తరుముతున్నట్టు, మనకి ఏదో ప్రమాదం వచ్చినట్టు, ఆ డేంజర్ నుంచి మనం ఎలా అయినా తప్పించుకోవాలి. బట్ హెల్ప్ అడగడం కోసం, లేదా మనం ఏమైనా సహాయం అడగడం కోసం మనం సౌండ్ రైస్ చేద్దాం అనుకుంటే మనకు నిద్రలో వాయిస్ అనేది రాదు. ప్రమాదంలో నిద్రలో నుంచి మనం లేచి హెల్ప్ చేద్దామని అడిగితే వాయిస్ అనేది రాదు, జస్ట్ గాలి మాత్రమే వస్తుంది. ఇలాంటి డ్రీమ్ మాత్రం మీరు ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో ఒక్కసారైనా డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. దీనికి మెయిన్ రీజన్, దీన్ని 3 కేటగిరీగా డివైడ్ చేయవచ్చు. ఒకటి యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్, నెంబర్ 2 ఫియర్ అండ్ హెల్ప్లెస్నెస్, నెంబర్ 3 స్లీప్ పారలైసిస్. ఫస్ట్ కేటగిరీ ఏంటో చూసేద్దాం, యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. మీరు మీ ఐడియాస్ కానీ, మీ డ్రీమ్స్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేస్తారు, బట్ వాళ్ళు దాన్ని పట్టించుకోరు. మీ ఐడియాస్ ని నెగ్లెక్ట్ చేసినా, మీరు ఎంత పర్ఫామ్ చేసినా మీకు ఆ వాల్యూ, ఆ ఇంపార్టెన్స్ అనేది దొరకనప్పుడు మీకు యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. అది ఎక్కడ చూపించాలో తెలియదు. అలాంటప్పుడు మీలో మిమ్మల్ని ఆ యాంగర్ ఫ్రస్ట్రేషన్ లాచుకుంటారు. సో వాయిస్ అనేది రాదు, ఎందుకంటే వేరే వాళ్ళకి చూపించలేరు. మీ టాలెంట్ ఎంత చూపించినా ఆ ఫలితం అనేది దక్కనప్పుడు ఇలాంటి డ్రీమ్స్ అనేది రాత్రులలో వస్తుంది. నెంబర్ 2, ఫియర్ అండ్ హెల్ప్లెస్నెస్. అంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి అనుకుంటారు, బట్ మీరు సహాయం చేయలేరు. ఇన్ కేస్ మీరు సహాయం చేయాలి అనుకున్నా మీరు కరెక్ట్ టైంకి సహాయం చేయరు, లేట్ గా సహాయం చేస్తారు. అలాంటి టైంలో ఈ డ్రీమ్స్ అనేది వస్తుంది. లేకపోతే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, బట్ మీరు అడగలేకపోతున్నారు అని ఫీల్ అవుతుంటే అలాంటప్పుడు ఈ డ్రీమ్స్ వస్తుంది. నెంబర్ 3, స్లీప్ పారలైసిస్.
స్లీప్ పెరలైసిస్ గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలానే పైన పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒక లుక్ వేసేయండి. నంబర్ 4th డ్రీమ్ ఏంటో చూసేద్దాము. నిద్రలో కొంతమందికి ఎగురుతున్నట్టు డ్రీమ్ వస్తుంది, అంటే ఫ్లయింగ్ చేస్తున్నట్టు డ్రీమ్ వస్తుంది. ఆ ఫ్లయింగ్ దాని మీనింగ్ ఏంటి? నిద్రలో డ్రీమ్స్ లో మనము ఫ్లై చేస్తుంటే దాని హిడెన్ మీనింగ్, దాని డీప్ మీనింగ్ ఏంటి అని మనం చూస్తే అసలు ఫ్లయింగ్ అంటే ఏంటి? రిలాక్సేషన్, హ్యాపీనెస్ అంటేనే ఫ్లయింగ్. అంటే ఆ ఫ్లయింగ్ అనే దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మీ ఫ్యూచర్ లో కానీ లేదా రాబోయే రోజుల్లో కానీ మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు సాల్వ్ చేసి మీరు హ్యాపీనెస్ ని పొందుతారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్ గా ఉంటారు, లేదా ఈ రోజు మీకు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని ఇండికేట్ చేయడమే ఆ కళలో మనం ఫ్లై చేసినట్టు వచ్చే డ్రీమ్. నంబర్ 5 డ్రీమ్, ఇది నార్మల్ గా స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, నార్మల్ గా చదువుకునే వాళ్ళకి ఈ డ్రీమ్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. లేదా ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ డ్రీమ్స్ అనేది కామన్ గా వస్తుంటుంది. ఏ డ్రీమ్ తెలుసా? మనం ఎగ్జామ్ రాస్తుంటే మనం ఫెయిల్ అయిపోయినట్టు, లేదా మన ఎగ్జామ్ రాస్తుంటే సడన్ నుండి ఎవరో మన పేపర్ ని లాగేసినట్టు, మన ఎగ్జామ్ లో మనల్ని ఎవరో డీబార్ చేసినట్టు, ఇలాంటి డ్రీమ్స్ అనేది కొంతమందికి చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఓన్లీ వన్ రీజన్, అన్ప్రిపేర్డ్నెస్. అంటే మనము ఎగ్జామ్ కి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి డ్రీమ్స్ అనేది వస్తుంది. లేదా మన జాబ్ కి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, మన ఇంటర్వ్యూ సరిగ్గా పర్ఫామ్ చేస్తామో చెయ్యము, మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వము, బట్ ఎలా అయినా సక్సెస్ అయిపోవాలి అనుకుంటాం. అలాంటి టైంలో మనలోనే డౌట్స్ అనేది ఉంటుంది. రేపు ఎలా జరుగుతుందో, రేపు ఎలా ఉంటుందో అని మనం అన్ప్రిపేర్డ్ గా ఉండడం వల్ల నిద్రలో మనకి ఇలాంటి డ్రీమ్స్ వచ్చి ఇండికేట్ చేస్తుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్, మన ఏమి ఏంటో తెలుసుకొని దాని ముందే మనం ప్రిపేర్ గా ఉంటే సరిపోతుంది. నంబర్ 6 డ్రీమ్, ఇది ఎక్కువగా కామన్ గా ఎవరికి డ్రీమ్ వస్తుంది అంటే అమ్మాయిలకి ఈ డ్రీమ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఎలా అంటే వాళ్ళ కళలో ప్రెగ్నెంట్ అయినట్టు వాళ్ళకి డ్రీమ్ అనేది వస్తుంది. అంటే కొంతమంది భయపడతారు ఇలాంటి డ్రీమ్ వస్తే, బట్ నిజం చెప్పాలంటే ఇది ఒక గుడ్ సైన్. ఇది ఎందుకు గుడ్ సైన్ తెలుసా? ఇది ఒక న్యూ థింగ్, అంటే మీ బాడీలో కానీ లేదా మీ థాట్స్ లో కానీ మీ ఐడియాస్ లో కానీ ఒక న్యూ థింగ్, అంటే న్యూ ఐడియాని క్రియేట్ చేస్తుంది లేదా రాబోతుంది అని ఇండికేట్ చేయడం కోసం. అంటే మీకు కొత్త ఐడియాస్ వచ్చింది, లేదా మీ లైఫ్ లో ఏదో కొత్తగా జరగబోతుంది, లేదా మీకు లవ్ అనే ఫీలింగ్ వచ్చింది, మీరు లవ్ లో పడబోతున్నారు, ఇలాంటి సంథింగ్ న్యూగా మీరు ముందు కంటే ఇప్పుడు కొత్తగా మారడానికి ఏదో ఒక న్యూ థింగ్ వచ్చినప్పుడు ఇలాంటి డ్రీమ్స్ అనేది వస్తుంది. ఇలాంటి డ్రీమ్స్ వస్తే నిజంగానే మంచి సైన్. 7th అండ్ మోస్ట్ డేంజరస్ సైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి నిద్రపోతుంటే వాళ్ళ కళలో వాళ్ళ పైనుంచి పడిపోయినట్టు, లేదా ఎవరో వాళ్ళని తోసేసినట్టు ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. ఇలాంటి డ్రీమ్స్ రావడానికి మెయిన్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. భయం, స్ట్రెస్, టెన్షన్. కానీ దీన్ని మనం కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేయవచ్చు. ఎలా అంటే మనల్ని ఎవరో పైనుండి తోసేసినట్టు, లేదా మనం దేన్నో పట్టుకుని ఎలాడుతున్నట్టు, లేదా మనమే పైనుండి పడిపోయినట్టు, లేదా మనమే పైనుండి పడిపోయినా లేచి మళ్ళీ వెళ్ళినట్టు, ఇలాంటి కొంతమంది కొన్ని డ్రీమ్స్ వస్తుంటాయి. ఇది మనం 4 కేటగిరీస్ గా డివైడ్ చేసుకున్నాం. ఆ 4 కేటగిరీస్ యొక్క రియల్ మీనింగ్ ఏంటో మనం చూసేద్దాం. ఫస్ట్ కేటగిరీ, మిమ్మల్ని ఎవరైనా సరే పర్వతం నుండి కానీ లేదా టాప్ ఫ్లోర్ లో నుండి కానీ పైనుండి ఎవరైనా మిమ్మల్ని తోసేలా డ్రీమ్ వస్తే దాని మీనింగ్ ఏంటో తెలుసా? మీరు చాలా స్ట్రెస్ గా ఉన్నారు, అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నారు. అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీకు ఒక వర్క్ ఇచ్చారు, కానీ ఆ వర్క్ కి మీకు టైం ఇవ్వలేదు, రెస్ట్ ఇవ్వలేదు. ఆ వర్క్ ఎలా అయినా కంప్లీట్ అయిపోవాలని మీ మీద ప్రెజర్ పెడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఆ ప్రెజర్ తోనే మీరు నిద్రపోతే, అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరో తోస్తున్నట్టు ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటుంది. సెకండ్ కేటగిరీ ఏంటో చూసేద్దాం. మీరు దేనైనా పట్టుకుని ఏలాడుతున్నట్టు, అంటే పర్వతం నుండి పడిపోయారు, బట్ ఏదో ఒక దాన్ని పట్టుకున్నారు, ఏలాడుతున్నారు. అలాంటి డ్రీమ్ వస్తే దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మీరు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే మీరు ఎంత ట్రై చేసినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా, సాల్వ్ కాదా అని మీకే క్లారిటీ లేదు. అంటే ఒక డైలామాలో ఉన్నారు. అంటే మీకు ఇంకా క్లారిటీగా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఎక్స్ లవర్తో ఎలా అయినా కలిసిపోవాలి అనుకుంటున్నారు, దానికోసం ఎంతో ట్రై చేస్తున్నారు అమ్మాయితో కలవాలి అని, బట్ మీరు కలుస్తారా కలవరా మీకే తెలియదు. ఎందుకంటే పట్టుకొని ఎలాడుతున్నారు, అది జరుగుతుందా జరగదా అనేది తెలియదు, బట్ మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు లేదా ఇది ముందే జరగబోతుంది అని ఇండికేట్ చేయడం కోసం కూడా ఇలాంటి డ్రీమ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు మీరు పైనుంచి పడిపోయారు, బట్ లేచి వెళ్ళిపోయారు అంటే మీ లైఫ్ లో ఎలా జరగబోతుంది అంటే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది, మీరు కింద పడుతున్నారు,
బట్ డెఫినెట్లీ ఆ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేసి మీరు పైకి లేచి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తారు అని ఇండికేట్ చేస్తుంది. లేదా ఇంకో డ్రీమ్ ఎలా ఉంటుందంటే మీరు పైనుంచి పడుతారు బట్ ఏం కాదు, మీరు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటారు. అలాంటి డ్రీమ్స్ వస్తే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ అంతా ఇట్లా సాల్వ్ చేసి ఇంకా లైఫ్ లో మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఫోర్త్ కేటగిరీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళు ఎవరైనా సరే పైనుండి పడిపోవడం అలా మీకు డ్రీమ్స్ వస్తే ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చాలా డేంజరస్ సైన్. అంటే మీ చుట్టుపక్కనే ఉంటారు, మీ చుట్టుపక్కన మీకు కావాల్సిన వాళ్ళు ఆ రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ మీ చుట్టుపక్కనే ఉంటారు. అలాంటి వాళ్ళు పడిపోయేలా డ్రీమ్స్ వస్తే అది దేన్ని ఇండికేట్ చేస్తుందో తెలుసా? ఇది ఒక డేంజరస్ సైన్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని ముంచేస్తారు, మీకు నమ్మకం ద్రోహం చేస్తారు, మీకు హ్యాండ్ ఇచ్చేస్తారు అని ఇండికేట్ చేయడం కోసం ఇలాంటి డ్రీమ్ వస్తుంది. ఇలాంటి డ్రీమ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. సో మనం క్లోజ్ గా ఉండే వాళ్ళతో మనం వాళ్ళని రీచెక్ చేసుకోవాలి, వాళ్ళు మనకి ఎంత ట్రూగా ఉన్నారు అని ముందే ఇండికేట్ చేయడం కోసమే ఇలాంటి డ్రీమ్స్ అనేది వస్తూ ఉంటాయి. నేను చెప్పిన ఈ 7 డ్రీమ్ సైన్స్ లో మీకు ఏ డ్రీమ్ ఎక్కువ సార్లు వచ్చింది లేదా ఒక్కసారి వచ్చిందా? నేను చెప్పిన ఈ 7 డ్రీమ్స్ లో ఒకసారి కింద కమెంట్ చేయండి. లేదా నేను చెప్పని మీకు ఏదైనా డిఫరెంట్ గా కొత్త కొత్త డ్రీమ్స్ ఏమైనా వచ్చి అది కూడా కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.